తెలంగాణ NGOs స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. అయితే ఈ తెలంగాణ ప్రాంతము గత 60 సంవత్సరాల నుంచి కూడా మరి పెత్తందారులు సమైక్య పాలకుల చేతులు నలిగిపోతూనే ఉన్నది. గత 60 ఏళ్ల నుంచి ఈ సమైక్యాంధ్ర పాలనలో ప్రతిదీ మనము కోల్పోతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి నిధులు, నీళ్లు, ఉద్యోగాలు మనవి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. మనమేమో వాటి కోసము మరి వెతుకులాడుకుంటూ వెంపర్లాడుతున్నాము. అయితే ఈ సమైక్య పాలనలో ప్రతి కేటగిరీ ఉద్యోగులే కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, ఏ విషయంలో చూసినా కూడా మనం అణచివేతకు గురవుతూనే ఉన్నాము. ఇన్ని ఏళ్ళ నుంచి మనం చేస్తున్న ఉద్యమాలు కూడా మరి ఈ రోజు వరకు కూడా ఏం సాధించలేకపోయాము. ఈ పెత్తందారులో ఈ సమైక్య పాలకులని మరి ఏ విధంగా మనం వెళ్ళగొట్టాలి అనేది ఈరోజు కనీసం రేపు జరగబోయే నవంబర్ 1 మనం అందరము ఏకతాటిగా నిలబడి ఏ విధంగా చేస్తే మరి ఎఫెక్టివ్గా ఉంటుంది అనే దానిని మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఉద్యోగ సంఘ నాయకురాలుగా చూస్తే యాక్చువల్గా చూస్తే మన హైదరాబాద్ నగరం మన శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు లక్షలాది ఉద్యోగాలు, లక్షలాది మందికి తెలంగాణ ఉద్యోగులకి మరి ఇక్కడ ఉద్యోగాలు ఉంటే హైదరాబాద్ జిల్లాలో వాళ్ళకి ఏ విధంగా నష్టం జరగలేదు అనేటువంటి ఒక మాటని వాళ్ళు వ్యక్తపరిచారు. అయితే ఉద్యోగాలు ఉన్నాయి, లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఆ లక్షలాది ఉద్యోగాలలో తెలంగాణకు చెందినటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, మరి సంఖ్య ఎంత, ఎన్ని ఉద్యోగాలు మనకు ఇస్తున్నారు, మన వాటా ఎంత, యాక్చువల్గా మనకు వాటా రావాల్సినటువంటి వాటా మనం పొందుతున్నామా? ఈరోజు మనం సెక్రటరియట్లో చూస్తే 40% షేర్ ఉండాల్సినటువంటి మన ఉద్యోగాల్ని మరి ఆంధ్ర పాలకులే ఆక్రమించి వారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబంలోకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకు సంబంధించిన వారికి ఉద్యోగాలను కట్టబెట్టి మన పరిస్థితి ఎలా ఉన్నదంటే తెలంగాణకు సంబంధించిన బిడ్డలు సెక్రటరియట్లో పనిచేస్తున్నారంటే కేవలము 4వ తరగతి ఉద్యోగస్తులే తప్ప ఒక స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరు కూడా సెక్రటరియట్లో మన ఎంప్లాయీస్ లేరు. ఒక స్వీపర్గానో, ఒక అటెండర్గానో, ఒక లిఫ్ట్ బాయ్గానో ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలే మనకు ఉన్నాయి. కానీ మన దేశము, మన ఉద్యోగాలు, మన నిధులు చూస్తే మన వాళ్ళ వాటా ఎంత అంటే ఎంత మరి బాధ అనిపిస్తుందంటే ఈరోజు చూస్తుంటే ఇన్ని ఉద్యోగాలు ఉండి కూడా ఇన్ని అవకాశాలు ఉండి మనం ఎంత కోల్పోతున్నాము. మన బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడి మరి ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్ళి, దుబాయ్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి కుటుంబాన్ని పోషించలేక, ఉద్యోగాలు లేక, నిరుద్యోగ సమస్యతోని మరి దేశం వచ్చి వదిలిపోయి కుటుంబాలను వదిలిపెట్టేటువంటి మన తెలంగాణ ప్రాంత యువతను చూస్తున్నాం. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది? మన సంపదను దోచుకొని, మన ఉద్యోగాలను దోచుకొని, మన నీటిని దోచుకొని, మన ఆస్తుల్ని ఆక్రమించుకొని, మన ల్యాండ్స్ని ఆక్రమించుకొని ఈరోజు మనము ఒక ఉద్యోగిగా చూస్తే ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగికి ఉండటానికి ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి 58 సంవత్సరములు ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన తర్వాత ఎంతమంది ఉద్యోగులకి సొంత ఇల్లు ఉన్నాయని అంటే చెప్పుకోవడానికి వేళ్ల మీద మాత్రమే లెక్క చెప్పగలం. మరి అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని అంతటిని కూడా ఆంధ్ర ప్రాంత పాలకులు ఆక్రమించుకొని పెద్ద పెద్ద కంపెనీలను మరి కట్టబెట్టుకుంటూ వారి కుటుంబాలకు కట్టబెట్టుకుంటూ ఈ విధంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మనమందరం ఇంకా మేల్కొని తప్పకుండా ఈ యొక్క నవంబర్ని విద్రోహ దినంగా మనం పాటించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన ఉద్యమం వేరు, ఈరోజు ఒక కీలక స్థాయికి చేరుకుంది. ఈ తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ సాధించే దిశగా పయనమవుతున్నటువంటి మనము తెలంగాణను సాధించే కీలక దశకు చేరుకున్నాం. మరి ఆ కీలక దశలో ఎలాంటి ప్రణాళికలు వేసుకొని ఏ విధంగా చేస్తే మనం అనుకున్నది సాధించగలుగుతామో మనమందరం కూడా ఆలోచనలు చేసి ఈరోజు నవంబర్ 1ని దిగ్విజయంగా
మరి ఈ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రాంత పాలకులకి చెంపపెట్టులాగా ఉండేలాగా ఆ రోజున ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయాలో పెద్ద ఎత్తున మనము ఇంతకుముందు ఎన్నడూ కనీవిని ఎరగని విధంగా మనం చేయడానికి ఒక మరి ప్లాన్ వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనం సాధించుకుంటే తెలంగాణని ఇంకెప్పుడు కూడా మన తెలంగాణను మనం సాధించలేము. తెలంగాణ కోసమే బతుకున్నాం మనం. తెలంగాణ బిడ్డలు మరి ఎంతమంది తెలంగాణ కోసము యువత ఆడబిడ్డలు తమ ప్రాణాలని బలిగా అర్పించు. మరి ఎంతమంది వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు యువత ప్రాణ బలి అర్పణలు చేసినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు వరకు కూడా మరి కంటి తుడుపుగా కూడా ఒక మాట మనకు తెలంగాణ మీదటువంటి ఎలాంటి ఒక అభిప్రాయాన్ని చెప్పలేదు. ఎందుకు చనిపోయారు ఈరోజు తెలంగాణ బిడ్డలు? మరి ఇతరులని ఏం చేయకుండా మనం చేస్తున్న ఉద్యమం ఎంత మహా గొప్ప ఉద్యమము. ఎదుటి వ్యక్తిని ఎలాంటి హాని చేయకుండా మనల్ని మనం కాల్చుకొని మనల్ని చంపుకొని మనల్ని మనము శిక్షించుకొని తెలంగాణ కోసం ఈరోజు పోరాడుతున్నారు. ఇలాంటి పోరాటాలకి మరి పెట్టినిల్లు ఈ తెలంగాణ గడ్డ. ఇంతమంది బిడ్డలు తెలంగాణ బిడ్డలు చనిపోతే ఈ రోజు వరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వము మిన్నకుండా ఉన్నది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో మీరు మొన్నటి వరకు చూసి ఉండొచ్చు. సహాయ నిరాకరణ కానివ్వండి, వంట వార్పు కార్యక్రమాలు కానివ్వండి, మరి పాలకులు కానివ్వండి, ఇంకెవరైనా రాజకీయ నాయకులు కానివ్వండి, వారి సొంత అవకాశం కోసం చేసినటువంటి కొన్ని ఉద్యమాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యోగులు దేనికి ఆశించకుండా వారికి 42 రోజుల జీతాన్ని కూడా వదిలేసుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో మరి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమము 42 రోజుల సహాయ నిరాకరణ కానివ్వండి, ఇది దేశ చరిత్రలోనే కాదు అంతర్జాతీయంగా మరి గిన్నీస్ బుక్లో ఎక్కాల్సిన పరిస్థితి. ఎందుకంటే 42 రోజుల జీతం అని అంటే ఆ ఒక్క 42 రోజుల జీతము కాకుండా ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఆ 42 రోజుల జీతం కోల్పోవడం అనేది ఆయనకు వచ్చే ప్రతి బెనిఫిట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా వదులుకొని ప్రతి ఉద్యోగి రాజకీయ నాయకులకి సిగ్గు వచ్చేలాగా అంతటి మహా ఉద్యమాన్ని మరి చేసేటువంటి ఘనత తెలంగాణ ఉద్యోగ సంఘాలకు ఉన్నది. స్వామిగౌడ్ గారి నాయకత్వంలో కానివ్వండి, దేవిప్రసాద్ గారి నాయకత్వంలో కానివ్వండి, మరి చేసిన ఉద్యమాలు చిన్న ఉద్యమాలు కావు. ఆ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెలంగాణ ఉద్యోగులు కానివ్వండి, మహిళా ఉద్యోగులు కానివ్వండి, ఎలాంటి ఉద్యమమైనా సరే మేమున్నామని చెప్పేసి మేము ముందుకుండి ఉద్యమాలలో పాల్గొంటున్నాము. మొన్న జరిగినటువంటి మార్చిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని ఆ యొక్క మార్చిని విజయవంతం చేశారు. మా వంతుగా ఈ తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యోగులు అందరం కూడా ఏకతాటిని నిలబడి ఎలాంటి ఉద్యమానికైనా సరే, మా జీతం అయినా సరే, మాకు లీవ్స్ లేకున్నా సరే, దేనికైనా మేము రెడీ, మేము జైలుకి వెళ్ళడానికైనా రెడీ అని చెప్పేసి మరి మొన్నటికి అంత లాస్ జరిగినా కూడా ఈరోజు కూడా ఎంప్లాయీస్ వారి యొక్క వేదన ఒకటి, మళ్ళీ ఏదో ఒక ఉద్యమం చేద్దాం, మళ్ళీ ఏదో విధంగా గవర్నమెంట్ని ఇరుకులో పెడతాం. మరి ఏ రోజు జరిగినటువంటి ఒక చరిత్రాత్మకమైన దినం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి జీతం లేకుండా చేసినటువంటి ఘనత తెలంగాణ ఉద్యోగులని. మాతో పాటు మేము జీతం తీసుకోలేదు, మాతో పాటు కూడా మరి ట్రెజరీ వాళ్ళందరూ కూడా ధర్నా చేసినటువంటి సమయంలో ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జీతం లేకుండా చేసినటువంటి ఘనత తెలంగాణ ఉద్యోగస్తులది. కాబట్టి మరి అందరితో పాటుగా మా వంతుగా మాకు తోచిన సహాయంగా ఉద్యోగస్తులం అందరం కూడా ముందుండి తెలంగాణ జేఏసీ కానివ్వండి, పొలిటికల్ జేఏసీ కానివ్వండి, ఎవరు ఏ పిలిపించినా కూడా ఈ రోజు వరకు ప్రతి దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి భయపడకుండా మేము ఒక ఉద్యోగులం అని కూడా ఆలోచన చేయకుండా ప్రతి ఉద్యోగంలో మేము ముందుంటున్నాము. ఇక ముందు కూడా ఇలాగే మేము మా ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొంటాము. మరి ఎక్కువగా చూసే వంట వార్పు కార్యక్రమంలో మరి తెలంగాణ ఉద్యోగస్తులు కాకుండా మహిళా ఉద్యోగులు చూసే ఆ రోజు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఘనత ఈ తెలంగాణ ఉద్యోగులు. మరి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి చాకల ఐలమ్మని ఇదిగా తీసుకొని
రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణ ఉద్యోగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇక ముందు జరగబోయేటువంటి అయితే రేపు జరిగే కార్యక్రమము అది విద్రోహ దినమా, విమోచన దినమా, ఏ విధంగా చేయాలనేది తప్పకుండా అందరు కలిసి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాము. మా వంతుగా మా నిర్ణయం మాత్రం అది నవంబర్ 1ని విద్రోహ దినంగానే మేము చూస్తున్నాము. అది నిరసన దినంగా పాటించాల్సిందే. ఎందుకంటే ఇన్ని వేల మంది ఇన్ని విధాలుగా నష్టపోతూ కాల్చుకొని మరి పరిగెత్తుతున్నటువంటి రైలుకి అడ్డం పడి ప్రాణాలు కోల్పోయినటువంటి యువత ఇన్ని రకాలుగా ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా ఏమాత్రం కూడా పట్టనటువంటి ప్రభుత్వానికి మనము తప్పకుండా బుద్ధి చెప్పాలి. మరి మా నాయకులు దేవిప్రసాద్ కానివ్వండి, రవీందర్ రెడ్డి గారు సార్ కానివ్వండి, తర్వాత పొలిటికల్ చేసి ఎవరి పిలుపునిచ్చినా కూడా తప్పకుండా మేము ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలము, ఉద్యోగస్తులము అందరం కూడా మరి నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు ధరించి మా ఆఫీసులకు వెళ్ళడమా లేకపోతే ఇంకా ఎలాంటి కార్యక్రమంలో కూడా తప్పకుండా మేము నవంబర్ 1ని విద్రోహ దినంగానే, నిరసన దినంగానే పాటిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.